ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఆటోనామిక్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, ఏఎన్ఎస్. ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో మనకి టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి పిఎన్ఎస్, ఇంకోటి ఎస్ఎన్ఎస్. పిఎన్ఎస్ అంటే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఎస్ఎన్ఎస్ అంటే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఫస్ట్ మనం ఒకసారి స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ అండ్ సిఎన్ఎస్ డయాగ్రామ్ డ్రా చేసుకొని చూద్దాం. ఇఫ్ దిస్ ఇస్ సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ స్టెమ్ పార్ట్, and if this is spinal cord, okay, ఇది ఇది బ్రెయిన్ స్టెమ్ అండ్ this is spinal cord. బ్రెయిన్ స్టెమ్ లో 3, 7, 9, 10 3, 7, 9, 10 cranial neurons, okay. And if this is T1 vertebra, next this is L2 vertebra, okay. T1 నుంచి L2 వరకు ఉండేది ఒక పార్ట్. నెక్స్ట్ S2, S3, S4, okay, from S2 to S2, S3, S4, ఓకే. ఈ 3 రీజన్స్ మనకు గుర్తున్నారు. సో T1 నుంచి L2 వరకు ఉన్న సెగ్మెంట్స్ నుంచి వచ్చే నర్వ్స్ ఏదైతే ఉంటాయో ఇట్ విల్ గివ్స్ రైస్ టు సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. దిస్ ఈస్ థొరాకో లంబార్ అవుట్ఫ్లో అని అంటారు. అంటే T1 నుంచి L2 వరకు నుంచి వచ్చే స్పైనల్ నర్వ్స్ ఏదైతే ఉంటాయో విచ్ కాంట్రిబ్యూట్స్ ఫర్ ద సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. కాబట్టి థొరాకో లంబార్ అవుట్ఫ్లో అంటారు T1 నుంచి L2 వరకు, థొరాకో లంబార్ అవుట్ఫ్లో. నెక్స్ట్ కమింగ్ టు బ్రెయిన్ స్టెమ్లో 3, 7, 9, 10 క్రేనియల్ నర్వ్స్ అండ్ S2, S3, S4. దిస్ ఇస్ ఈ S2, S3, S4 ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పెల్విక్ స్ప్లాంచెనిక్ నర్వ్స్ అంటారు. S2, S3, S4 ఇవి సాక్రల్ పార్ట్, SACRAL సాక్రల్ పార్ట్. సో దిస్ ఇస్ క్రేనియో సాక్రల్ అవుట్ఫ్లో అంటారు. క్రేనియల్ సాక్రల్ అవుట్ఫ్లో గివ్స్ రైస్ టు PNS, దట్ ఈస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. థొరాకోలంబరల్ అవుట్ఫ్లో అనేది మనకి SNS ఇస్తుంది, దట్ ఈస్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ ఫైనల్గా రాసుకుంటే PNS అండ్ SNS. PNS ఎక్కడి నుంచి వస్తుంది? క్రేనియో సాక్రల్ అవుట్ఫ్లో. అండ్ SNS వచ్చేసరికి థొరాకో లంబార్ అవుట్ఫ్లో. క్రేనియో సాక్రల్ అంటే సిఎన్ఎస్లో బ్రెయిన్ స్టెమ్లో 3, 7, 9, 10 అండ్ సాక్రల్లో మనకి S2, S3, S4. ఇక్కడ నుంచి మనకి PNS అనేది వస్తుంది. నెక్స్ట్ SNS వచ్చేసరికి T1 నుంచి L2 వరకు, థొరాకో లంబార్ అవుట్ఫ్లో. నౌ కమింగ్ టు సమ్ స్పెసిఫిక్ ఫీచర్స్. ఇప్పుడు PNS ఎక్కడ నుంచి 3, 7, 9, 10 S2, S3, S4, ఓకే. నో SNS ఇది ఎక్కడ నుంచి వస్తే T1 నుంచి L2 సెగ్మెంట్స్ వరకు మనకు ఒరిజిన్ అనేది జరిగింది. ఇప్పుడు రెండిట్లో దిస్ ఈస్ ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబర్స్, రెండింటికి గ్యాంగ్లియాన్స్ ఉంటాయి, ఓకే. కాకపోతే పిఎన్ఎస్కి గ్యాంగ్లియాన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫార్ అవే ఫ్రమ్ ద ఒరిజిన్, అంటే ఇక్కడ ఉంటుంది. దిస్ ఈస్ ద గ్యాంగ్లియాన్ ఫర్ ద పిఎన్ఎస్, ఓకే. గ్యాంగ్లియాన్ ఇక్కడ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద టార్గెట్ ఆర్గన్, ఓకే. దిస్ ఈస్ ద టార్గెట్ ఆర్గన్కి ఇది ఉంటుంది, ఓకే. సేమ్ అదే ఇక్కడ చూసుకుంటే దీని గ్యాంగ్లియాన్ వెరీ క్లోజ్ టు ద ఒరిజిన్ అండ్ ఎండ్ ఎక్కడైతుంది? టార్గెట్ ఆర్గన్ మీద ఎండ్ అవుతుంది. సో టార్గెట్ ఆర్గన్ ఒక దగ్గర ఉంటుంది. ఇది ఎస్ఎన్ఎస్కి సంబంధించిన గ్యాంగ్లియాన్. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏం కనబడుతుంది? దిస్ ఈస్ ప్రీ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్, దిస్ ఈస్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్. దిస్ ఈస్ ప్రీ గ్యాంగ్లియానిక్ ఎస్ఎన్ఎస్ న్యూరాన్, దిస్ ఈస్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఎస్ఎన్ఎస్ న్యూరాన్. ఇక్కడ మనకు చూస్తే తేడా ఏం కనబడుతుందంటే ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్స్ ఆఫ్ పిఎన్ఎస్ ఆర్ లార్జ్, ఓకే. పోస్ట్ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ ఈజ్ స్మాల్ ఆఫ్ ఇది. సేమ్ అది ఎస్ఎన్ఎస్లో చూసుకుంటే ఎస్ఎన్ఎస్లో ప్రీ గ్యాంగ్లియానిక్ ఎస్ఎన్ఎస్ న్యూరాన్ ఆర్ స్మాల్, పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఎస్ఎన్ఎస్ న్యూరాన్ ఈజ్ లార్జ్. ఇంకెట్లా చెప్పచ్చు? దట్ ఈస్ ganglion of the parasympathetic nervous system
దాని గ్యాంగ్లియాన్ ఎక్కడ ఉంటే ఇట్ ఇస్ క్లోజ్ టు ద టార్గెట్ ఆర్గన్. అదే ఎస్ఎన్ఎస్ గ్యాంగ్లియాన్ ఎక్కడ ఉంటే ఇట్ ఇస్ ఫార్ ఫ్రమ్ ద టార్గెట్ ఆర్గన్. ఓకే, గ్యాంగ్లియాన్ ఇస్ ఫార్ ఫ్రమ్ ద టార్గెట్ ఆర్గన్. ఇక్కడ గ్యాంగ్లియాన్ ఇస్ క్లోజ్ టు ద టార్గెట్ ఆర్గన్ ఆర్ నియర్ టు ద టార్గెట్ ఆర్గన్. ఇక్కడ వరకు ఒకటి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ దాని ఒరిజిన్, నెక్స్ట్ గ్యాంగ్లియాన్ ఇక్కడ ఉంటుంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ పిఎన్ఎస్ అండ్ ఎస్ఎన్ఎస్. ఇది గ్యాంగ్లియాన్ ఇక్కడ ఉంది, టార్గెట్ ఆర్గన్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ గ్యాంగ్లియాన్ ఇక్కడ ఉంది, టార్గెట్ ఆర్గన్ నుంచి దూరం ఉంటుంది. దిస్ ఇస్ ఎస్ఎన్ఎస్, దిస్ ఇస్ పిఎన్ఎస్. టార్గెట్ ఆర్గన్. దిస్ ఇస్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ న్యూరాన్, దిస్ ఇస్ ప్రీ గ్యాంగ్లియానిక్ ఎస్ఎన్ఎస్ న్యూరాన్. దిస్ ఇస్ ప్రీ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్, దిస్ ఇస్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్. ఓకే, అర్థమైపోయింది. ఇక్కడ ప్రీ గ్యాంగ్లియానిక్ ఈస్ లార్జ్, ఇక్కడ ప్రీ గ్యాంగ్లియానిక్ ఈస్ షార్ట్. ఓకే, ఇక్కడ ఇది షార్ట్ లెంత్, దిస్ ఇస్ లాంగ్. ఓకే, ఇక్కడ వరకు ఒక క్లారిటీ. నౌ కమింగ్ ఫ్రమ్, ఇప్పుడు పిఎన్ఎస్ గురించి సెపరేట్గా మాట్లాడుకుందాం. గ్యాంగ్లియాన్ దగ్గర వాట్ ఆర్ ద రిసెప్టర్స్? ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎనీ గ్యాంగ్లియాన్ దగ్గర ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ ఎండ్ అయ్యే ప్లేస్ దగ్గర వీ విల్ హ్యావ్ ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టర్స్. ఎన్ టైప్ ఆఫ్ గ్యాంగ్లియాన్ దగ్గర ఎప్పుడు ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇది ఎన్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ మాత్రమే ఉంటుంది. ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గ్యాంగ్లియాన్. సో ఇప్పుడు పిఎన్ఎస్ గురించి we will discuss. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ 3, 7, 9, 10 సిఎన్ఎస్ నుంచి S2, S3, S4. దిస్ ఇస్ క్రేనియోసాక్రల్ అవుట్ఫ్లో. అక్కడ నుంచి మనకి ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత దిస్ ఈస్ లాంగ్ ప్రీ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్. ఇప్పుడు నెక్స్ట్ గ్యాంగ్లియాన్ దగ్గర ఎండ్ అయింది. గ్యాంగ్లియాన్ దగ్గర ప్రీ సినాప్టిక్ న్యూరాన్ ఎట్లా ఎండ్ అవుతుంది? It ends on a nicotinic receptors, NN receptor at the ganglion. Okay, ganglion of the PNS. Now target organ దగ్గరికి వెళ్ళింది. ఇది టార్గెట్ ఆర్గన్. దిస్ ఇస్ టార్గెట్ ఆర్గన్. దిస్ ఇస్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్. ఓకే, టార్గెట్ ఆర్గన్ మీద రిసెప్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద రిసెప్టర్స్ ఆన్ ద టార్గెట్ ఆర్గన్? ఇక్కడ ఉండే రిసెప్టర్స్ ఏంటి? దిస్ రిసెప్టర్ ఐదర్ నికోటినిక్ ఉండొచ్చు ఆర్ మస్కరినిక్ ఉండొచ్చు. నికోటినిక్ ఆర్ మస్కరినిక్. నికోటినిక్ ఉంటే ఎన్ఎం టైప్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి. మస్కరినిక్ ఉంటే M1, M2, M3, M4, M5. టోటల్ 5 టైప్స్ ఆఫ్ మస్కరినిక్ రిసెప్టర్స్. దీస్ ఆర్ GPCRs, దట్ ఈస్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్స్. మస్కరినిక్ రిసెప్టర్స్ వచ్చేసరికి 5 టైప్స్ ఉంటాయి, M1 నుంచి M5 వరకు. నికోటినిక్ వచ్చేసరికి NN టైప్, NM టైప్ ఉంటుంది. NN టైప్ అనేది మనకి గ్యాంగ్లియాన్ దగ్గర ఉంటాయి, అండ్ NM టైప్ వచ్చేసరికి న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇఫ్ ద టార్గెట్ ఆర్గన్ ఇస్ మజిల్, దెన్ పిఎన్ఎస్లో మనకి టార్గెట్ ఆర్గన్ దగ్గర ఉండే రిసెప్టర్ ఇస్ న్యూరోమస్కులర్ రిసెప్టర్. ఓకే, నౌ కమింగ్ టు పిఎన్ఎస్ రిసెప్టర్స్. పిఎన్ఎస్ రిసెప్టర్స్లో మనం ఏమేం చూసినాం? నికోటినిక్ రిసెప్టర్స్, మస్కటినిక్ రిసెప్టర్స్. నికోటినిక్ రిసెప్టర్స్లో ఎన్ టైప్ ఉంటుంది, ఎన్ఎం టైప్ ఉంటుంది. మస్కరినిక్ రిసెప్టర్స్లో మనకి 5 టైప్స్ ఉంటాయి, M1, M2, M3, M4 అండ్ M5. ఓకే, ఎన్ టైప్ అనేది వి విల్ ఫైండ్ ఎన్ టైప్ ఆఫ్ ఇన్ ఏఎన్ఎస్ గ్యాంగ్లియాన్. అంటే అది సింపాథ్రిక్ కానీ పారాసింపాథ్రిక్ కానీ. గ్యాంగ్లియాన్ వచ్చిందంటే అక్కడ ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టార్సే ఉంటాయి. నెక్స్ట్ అడ్రీనల్ మెడ్యులా. వి విల్ డిస్కస్ దిస్ అడ్రీనల్ మెడ్యులా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సిఎన్ఎస్. ఓకే, ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. నౌ కమింగ్ టు ఎన్ఎం టైప్. ఎన్ఎం టైప్ అనేది న్యూరో మస్క్యులర్ జంక్షన్ దగ్గర ఉంటాయి. న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే పోస్ట్ సినాప్టిక్, అంటే దిస్ ఇస్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ పిఎన్ఎస్ న్యూరాన్. అంటే గ్యాంగ్లియాన్ నుంచి బయటకు వచ్చింది. దిస్ ఇస్ షార్ట్ ఉంటుంది. అదే మనకి టార్గెట్ ఆర్గాన్ ఇఫ్ ఇట్ ఈస్ మజిల్, ఇక్కడ ఎండేటప్పుడు ఇక్కడ ఉండే దాన్ని ఏమంటారు, రిసెప్టర్ని నికోటినిక్ మస్కులర్ రిసెప్టర్స్, దట్ ఈస్ న్యూరోమస్కులర్ జంక్షన్లో ఉండే రిసెప్టర్ ఇది. ఓకే, దిస్ హెల్ప్స్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎన్ఎం రిసెప్టర్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిమ్యులేటెడ్, ఇట్ హెల్ప్స్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్. ఒకటి అప్లైడ్ ఏంటిదంటే, దేర్ ఇస్ వన్ అప్లైడ్ ఇఫ్ పోస్ట్ సినాప్టిక్ ఎన్ఎం రిసెప్టర్స్ దగ్గర ఒకవేళ యాంటీబాడీస్ టు
ACH అస్టైల్ కోలిన్ యాంటీబాడీస్ కనుక వచ్చిందంటే యాంటీ అస్టైల్ కోలిన్ యాంటీబాడీస్ వచ్చిందంటే దిస్ లీడ్ టు మయస్థీనియా గ్రావిస్. ఓకే, పోస్ట్ సినాప్టిక్ ఎన్ఎం రిసెప్టర్స్ మీద మనకి యాంటీబాడీస్ అనేది వచ్చిందంటే ఎన్ఎం రిసెప్టర్స్ అనేది డిస్రప్ట్ అవుతుంది. దిస్ లీడ్ టు మయస్థీనియా గ్రావిస్. సో దిస్ ఈస్ ఎన్ఎన్ టైప్ అండ్ ఎన్ఎం టైప్. నౌ కమింగ్ టు మస్కరినిక్ రిసెప్టర్స్. మస్కరినిక్ రిసెప్టర్స్ వచ్చేసరికి మనకి 5 టైప్స్ అని అనుకున్నాం కదా. మస్కరినిక్ రిసెప్టర్స్ 1, 2, 3, 4 and 5. M1, M2, M3, M4, M5. ఫస్ట్ ఒకటి నార్మల్ డిక్టమ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవెన్స్ M2, M4. ఓకే, M2 and M4 దీస్ ఆర్ ఇన్హిబిటరీ. Now coming to odds M1, M3 and M5. These are GQ subtype. These are GI subtype. GQ subtype and GI subtype. Okay. First is ఒకటి important thing we have to remember. Both all are GPCR, G protein coupled receptors. G protein coupled receptor GPCRs అంటారు. M1, M3, M5 are GQ subtype. M2 and M4 are GI subtype. Now coming to their actions. Actions వచ్చేసరికి M1 అనేది కాగ్నిషన్ ని పెంచుతుంది. It increases the cognition and increases the GIT secretion. GIT secretions ని పెంచుతుంది. Okay. Now coming to M3. M3 is the most important one. M3 ఏం చేస్తుందంటే what are the actions of M3? M3 on GIT. GIT ఏం చేస్తుంది? It increases the contraction. ఇది మేజర్లీ కాంట్రాక్షన్. ఒక్క ఎక్సెప్షన్ ఉంటుంది ఆన్ ద బ్లడ్ వెజల్స్. కాంట్రాక్షన్ చేస్తే దేర్ బై పెరిస్టాలిసిస్. నెక్స్ట్ ఐస్ దగ్గర ఏం చేస్తుంది? ప్యూపిల్లరీ స్పింక్టర్ అండ్ సీలియారిస్ మజిల్ ఇవి రెండింటిని కాంట్రాక్ట్ చేస్తుంది. లీడింగ్ టు మనకి మియోసిస్ అవుతుంది. మియోసిస్ అండ్ అంటే ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ అండ్ అకామిడేషన్. మియోసిస్ అండ్ అకామిడేషన్ రెండు అవుతాయి. నెక్స్ట్ రెస్పిరేటరీ దగ్గర వీ విల్ ఫైండ్ బ్రాంకైల్ స్మూత్ మజిల్ కాంట్రాక్షన్. ఓకే, సో బ్రాంకో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సలైవరీ గ్లాండ్స్ కూడా ఇట్ కాజెస్ కాంట్రాక్షన్. సో మనకి సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ వన్ బ్లాడర్. ఓకే, బ్లాడర్ స్మూత్ మజిల్ని కూడా ఇది కాంట్రాక్ట్ చేస్తుంది. ఓకే, కాంట్రాక్షన్ లీడింగ్ టు ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్. నెక్స్ట్ స్వెట్ గ్లాండ్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ స్వెట్. ఓకే, దీంట్లో మనం మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది స్వెట్ గ్లాండ్స్ ఒకటి, బ్లాడర్ ఒకటి, అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. M3 రిసెప్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. బ్లడ్ వెజల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ వెజల్స్ దాంట్లో ఇట్ కాజెస్ అన్నిట్లలో మనం కన్స్ట్రిక్షన్ చూసినాం కదా. దీస్ కాజెస్ వాసోడైలటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బ్లడ్ వెజల్స్. ఇక్కడ మాత్రమే డైలటేషన్ చేస్తాం, మిగతా అన్నిట్లలో కాంట్రాక్షన్ ఉంటుంది. GIT కాంట్రాక్షన్, పెరిస్టాల్సిస్, ఐ కాంట్రాక్షన్, మియోసిస్ అండ్ అకామిడేషన్, రెస్పిరేటరీ కాంట్రాక్షన్, బ్రాంకో కన్స్ట్రిక్షన్, సలైవరీ కన్స్ట్రిక్షన్, సలైవేషన్ అవుతుంది. బ్లాడర్ కాంట్రాక్షన్, యూరినేషన్ జరుగుతుంది. స్వెట్ గ్లాండ్స్ దగ్గర కాంట్రాక్షన్ చేస్తే మనకి స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బ్లడ్ వెజల్స్ మాత్రమే మనకి వాసోడైలటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ M5 అనేది ఇట్ ఈస్ ద స్టిమ్యులేటర్ ఆఫ్ ద CNS. M4 వచ్చేసరికి దిస్ ఈస్ ఇన్హిబిటర్ ఆఫ్ ద CNS. ఓకే, ఇది జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలు. M5 అండ్ M4 ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు M2 అనేది ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది హార్ట్ మీద యాక్ట్ అవుతుంది. ఓకే, హార్ట్ మీద. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ M2 ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తారో ఇట్ ఇన్హిబిట్స్ ద హార్ట్. ఇట్ ఇది ఇన్హిబిటర్ కదా, GI సబ్ టైప్ కదా. సో హార్ట్ ఇన్హిబిషన్ అవుతుంది. ఇన్హిబిషన్ అయితే ఏమవుతుంది? SA నోడ్ ఇన్హిబిట్ అవుతుంది, AV నోడ్ ఇన్హిబిట్ అవుతుంది. దీనివల్ల మనకి హార్ట్ రేట్ తక్కువ అవుతుంది. ఓకే, హార్ట్ రేట్ తక్కువ అవుతుంది. కాంట్రాక్షన్ తక్కువ అవుతుంది. కాంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్ కూడా తక్కువ అవుతుంది. కండక్షన్ తక్కువ అవుతుంది. సో హార్ట్ రేట్, కాంట్రాక్టిలిటీ అండ్ కండక్టివిటీ ఇవి మూడు తక్కువ అవుతుంది హార్ట్ని ఇన్హిబిట్ చేయడం వల్ల. సో దీస్ ఆర్ ద యాక్షన్స్ ఆఫ్ నికోటినిక్ రిసెప్టర్స్ అండ్ మస్కరినిక్ రిసెప్టర్స్. నౌ కమింగ్ టు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, SNS దగ్గర దీని ఒరిజిన్ ఏమనుకున్నాం? థొరాకోలంబర్. T1 నుంచి L2 నుంచి ఒరిజిన్ అవుతుంది. అండ్ దీనికి షార్ట్ ప్రీ గ్యాంగ్లియోనిక్ ఉంటుంది, ఇది గ్యాంగ్లియోన్. నెక్స్ట్ లాంగ్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ ఉంటుంది, అక్కడ నుంచి టార్గెట్ ఆర్గన్కి వెళ్తుంది, టార్గెట్ ఆర్గన్. ఓకే, ఎనీవేర్ గ్యాంగ్లియోన్ అనేది కనిపించిందంటే దట్ ఈస్ NN టైప్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఎ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దీని రిసెప్టర్స్ ఇక్కడ ఆల్ఫా రిసెప్టర్స్ ఉండొచ్చు, బీటా రిసెప్టర్స్ ఉండొచ్చు,
dopaminic receptors ఉండొచ్చు on the end organ. Okay, these are preganglionic SNS neuron. This is postganglionic SNS neuron. Ganglion దగ్గర ఎప్పుడు NN టైపే ఉంటుంది. There are some exceptions. Exceptions ఏంటిదంటే sometimes preganglionic neuron before entering into the ganglion డైరెక్ట్ వచ్చి అడ్రీనల్ గ్లాండ్ మీద ఎంటర్ అవుతుంది. అడ్రీనల్ గ్లాండ్లో కూడా అడ్రీనల్ మెడ్యులా, ఓకే, అడ్రీనల్ మెడ్యులా మీద వస్తుంది. ఎన్ఎన్ టైప్ ఆఫ్ దాని మీద స్టిమ్యులేట్ చేసేది ఏంటి? అస్టల్ కోలిన్. సో ప్రీ గ్యాంగ్లియానిక్ న్యూరాన్ ఆఫ్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఎక్సెప్షన్ ఏంటిదంటే అడ్రినల్ గ్లాండ్ మీద, అడ్రినల్ మెడ్యులా మీద ఎండ్ అవుతుంది. ఇక్కడ ఇట్ ప్రొడ్యూసెస్ ఏసీహెచ్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏముంటుంది? ఎన్ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టార్సే ఉంటాయి. సో ఎన్ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఏసీహెచ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ గ్యాంగ్లియాన్ దగ్గర కూడా ఎన్ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఏసీహెచ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అడ్రినల్ మెడ్యులా నుంచి మనకి ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి? క్యాటకోలమైన్స్. వాట్ ఆర్ ద క్యాటకోలమైన్స్? నారెపినెఫ్రిన్ అండ్ ఎపినెఫ్రిన్. ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద అడ్రినల్ మెడ్యులా. అడ్రినల్ మెడ్యులాని స్టిమ్యులేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? అస్టైల్ కోలిన్ యాక్టింగ్ ఆన్ ఎన్ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టర్స్ బై ప్రీగాంగ్లియోనిక్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ న్యూరాన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద గ్యాంగ్లియన్. ఓకే, ఇదొక ఎక్సెప్షన్. ప్రీగాంగ్లియోనిక్ నర్వ్స్ ఎట్లుంటే దిస్ ఇస్ షార్ట్, పోస్ట్ గ్యాంగ్లియోనిక్ నర్వ్స్ ఎట్లుంటే దిస్ ఇస్ లాంగ్. ఓకే, అండ్ ద గ్యాంగ్లియాన్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద టార్గెట్ ఒరిజిన్. అండ్ ఇంకొకటి ఎక్సెప్షన్స్ ఏంటిదంటే సెకండ్ ఎక్సెప్షన్ రెడ్ దాంతో చేద్దాం. ఇప్పుడు పోస్ట్ గ్యాంగ్లియానిక్ నర్వ్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద గ్యాంగ్లియాన్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు పోస్ట్ గ్యాంగ్లియానిక్ అనేది ఇప్పుడు ఒక టార్గెట్ ఆర్గన్కి వచ్చింది. దిస్ టార్గెట్ ఆర్గన్ ఈస్ స్వెట్ గ్లాండ్. స్వెట్ గ్లాండ్ ఈజ్ టార్గెట్ ఆర్గన్. బట్ నార్మల్గా రిసెప్టర్స్ ఏముండే? ఆల్ఫా అయిన ఉండొచ్చు, బీటా అయిన ఉండొచ్చు, డోపమైన్ అయిన ఉండొచ్చు. బట్ హియర్ ద స్వెట్ గ్లాండ్స్ మీద రిసెప్టర్స్ ఏంటి? M3 మస్కరేనిక్ టైప్ 3 రిసెప్టర్స్ ఉంటాయి. మస్కరేనిక్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసేది ఏంటి? అస్టైల్ కోలిన్. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్. ఈవెన్ అది సింపాథిక్ నర్వస్ సిస్టమ్ పార్ట్ అయినప్పటికీ దాని మీద ఆల్ఫా, బీటా అండ్ డోపమైన్ రిసెప్టర్స్ ఉండవు. స్వెట్ గ్లాండ్స్ మీద M3 రిసెప్టర్స్ ఉంటుంది. దాని మీద యాక్ట్ చేసేది అస్టైల్ కోలిన్. టార్గెట్ ఆర్గన్స్ నార్మల్గా ఆల్ఫా, బీటా అండ్ డోపమైన్ రిసెప్టర్స్ ఉంటాయి. దీని మీద ఎపినెఫ్రిన్ యాక్ట్ చేయొచ్చు, నారెపినెఫ్రిన్ యాక్ట్ చేయొచ్చు, డోపమైన్ యాక్ట్ చేయొచ్చు. ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్, సమ్ టైమ్స్ అస్టైల్ కోలిన్. అస్టైల్ కోలిన్ అనేది ఇది. ఓకే, సమ్ టైమ్స్ అస్టైల్ కోలిన్. సో ఎక్సెప్షన్. వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఇన్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్? సింపాథెటిక్ అవుట్పుట్ టు స్వెట్ గ్లాండ్స్ and sympathetic outputs to adrenal medulla is by ACH. ACH తోటి స్టిమ్యులేట్ అవుతాయి. కాకపోతే స్వెట్ గ్లాండ్స్ దగ్గర M3 రిసెప్టర్స్, అడ్రినల్ మెడ్యులా దగ్గర NN టైప్ ఆఫ్ రిసెప్టర్స్. ACH యాక్ట్ ఆన్ NM రిసెప్టర్స్, ACH యాక్ట్ ఆన్ M3 రిసెప్టర్స్. ఓకే, నాట్ నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ ఆర్ డోపమైన్. ఇవేం కాదు. M3 రిసెప్టర్స్, NN రిసెప్టర్స్ అండ్ అస్టైల్ కోలిన్. సో దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్. మళ్ళీ ఇంకోటి చూసుకుంటే PNS లాంగ్ గ్యాంగ్లియాన్, షార్ట్ టార్గెట్ ఆర్గన్. SNS షార్ట్ గ్యాంగ్లియాన్, లాంగ్ టార్గెట్ ఆర్గన్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే పిఎన్ఎస్లో ద గ్యాంగ్లియాన్ ఈస్ NN టైప్. ఇక్కడ కూడా NN టైపే. దిస్ ఇస్ ప్రీ గ్యాంగ్లియానిక్, పోస్ట్ గ్యాంగ్లియానిక్, ప్రీ గ్యాంగ్లియానిక్, పోస్ట్ గ్యాంగ్లియానిక్. ఇక్కడ గ్యాంగ్లియాన్ ఈస్ క్లోజ్ టు టార్గెట్ ఆర్గన్. ఇక్కడ గ్యాంగ్లియాన్ ఈస్ ఫార్ ఫ్రమ్ టార్గెట్ ఆర్గన్. Ganglion is close to the origin. Ganglion close to origin. So it is called as paravertebral ganglion అంటారు. paravertebral ganglion. ఓకే, paravertebral ganglion అని అంటారు. ఆర్ paravertebral ganglion అంటారు. ఎందుకంటే మనకి SNS అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది బ్రెయిన్ స్టెమ్, ఇది స్పైనల్ కార్డ్. దిస్ ఇస్ T1 to L2. ఇక్కడ నుంచి మనకి ఇట్లా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ క్లోజ్ టు ద స్పైనల్ కార్డ్ కాబట్టి దిస్ ఇస్ పారావర్టిబ్రల్ గ్యాంగ్లియన్ అని చెప్పేసి కూడా అంటారు. సో దిస్ ఇస్ అబౌట్ పిఎన్ఎస్ అండ్ ఎస్ఎన్ఎస్ ఒరిజిన్ అండ్ ఎక్సెప్షన్స్. ఈ ఎక్సెప్షన్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అడ్రినల్ మెడ్యులా మీద ప్రీ గ్యాంగ్లియోనిక్ ఎస్ఎన్ఎస్ న్యూరాన్ బై ఎన్ఎన్ టైప్ అండ్ ఏసీహెచ్ యాక్ట్ చేస్తుంది. అండ్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ న్యూరాన్ ఏదైతే ఉంటుందో బై M3 రిసెప్టర్ యాక్టింగ్ ఆన్ స్వెట్ గ్లాండ్స్. ఏసీహెచ్ సెక్రేషన్ వల్ల స్వెట్ గ్లాండ్ నుంచి అనేది స్వెట్టింగ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఈజ్ అబౌట్ సింపాథిక్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఒరిజిన్ అండ్ టైప్ ఆఫ్ రిసెప్టర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.